హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. అండ్ అలాగే కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీకు కరెంట్ అఫైర్ టెస్ట్లు కనుక ప్రాక్టీస్ చేయాలని ఉన్నట్లయితే మనకి వెబ్సైట్లో డైలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేసి డైలీ ఫాలో అవుతూ ఉండండి. అండ్ డిస్క్రిప్షన్లో ఈ టెస్ట్ల లింక్ ఉంటుంది, క్లిక్ చేసి టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయవచ్చు. ముందుగా జాబ్ న్యూస్ అయితే చూద్దాము. త్వరలో మరొక డిఎస్సి, 5,000కు పైగా పోస్టులుండే అవకాశము. నిరుద్యోగులు ఎవరు ఆందోళన చెందవద్దు. ప్రస్తుత డిఎస్సి రాసి ఉద్యోగాలు పొందండి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. వివరాలు చూస్తే, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలోనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ను జారీ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. నిరుద్యోగులు ప్రస్తుత డిఎస్సి పరీక్షలు బాగా సిద్ధమై 11,000 ఉపాధ్యాయ పోస్టులను పొందాలని, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరొక నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్లో 5 నుంచి 6,000 వరకు, అంటే మరొక డిఎస్సి నోటిఫికేషన్లో 5,000 నుంచి 6,000 వరకు ఖాళీలుండే అవకాశం ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఇక ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తాము అంటూ కూడా తెలియజేశారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క డిఎస్సిని వాయిదా వేసేటువంటి అవకాశం లేదు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా స్పష్టం చేసినట్లుగా చూడవచ్చు. ఇక మరిన్ని వివరాలు చూద్దాము. తెలంగాణ బిడ్డలు జీవితాల్లో స్థిరపడాలనేదే మా ఆశ అంటూ కూడా ఇక్కడ వ్యాఖ్యలు చేసినట్లుగా చూడవచ్చు. ఇటీవల రాష్ట్రంలో 19,000 మందికి పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాము. ఏ చిన్న ఇబ్బంది లేకుండా 34,000 మంది ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించాము. జాబ్ క్యాలెండరు విడుదల ప్రక్రియను వేగవంతం చేశాము. గత ప్రభుత్వం 10 కాలంలో గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి ఉద్యోగాలనే భర్తీ చేయలేదు. అప్పట్లో సిఎల్పి నేతగా నేను పలుమార్లు ప్రభుత్వాన్ని అసెంబ్లీలో డిమాండ్ చేయగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చివరికి అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే పరీక్ష పేపర్ లీక్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1 ప్రిలిమ్స్ను విజయవంతంగా నిర్వహించాము. గత ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను 3 సార్లు వాయిదా వేసింది. మేము వచ్చే నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. గ్రూప్ 3 పరీక్షలు వచ్చే నవంబర్లో నిర్వహించేందుకు ఖరారు చేశాము. తెలంగాణ బిడ్డల జీవితాల్లో స్థిరపడాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆశ అంటూ కూడా ఇక్కడ వ్యాఖ్యలు చేసినట్లుగా చూడవచ్చు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక న్యూస్ పేపర్లో ఈ విధంగా ఇచ్చారు. వివరాలు చూద్దాము. టీచర్లు లేక పేద విద్యార్థులకు ఇబ్బంది, డిఎస్సికి సిద్ధం కండి. అభ్యర్థులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచన. మిగిలిన టీచర్ పోస్టుల భర్తీ కోసము కొన్ని నెలల్లోనే మరో డిఎస్సి నోటిఫికేషన్. నిరుద్యోగులు ఆందోళన పడవద్దు. జాబ్ క్యాలెండర్ ప్రక్రియ వేగవంతం చేస్తాం. యువత జీవితాల్లో స్థిరపడాలన్నదే తమ ఆశ అని వ్యాఖ్య. ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే, డౌన్ మెరిట్ లిస్ట్ లేనట్టే, మళ్ళీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు. వివరాలు చూద్దాము. గురుకుల పోస్టుల్లో డౌన్ మెరిట్ కల్పిస్తామని ఆశలు, ఇప్పుడు నోటిఫికేషన్ ప్రకారమేనని ప్రకటన. స్వయంగా వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. గురుకుల అభ్యర్థుల్లో ఆందోళన. వివరాలు చూస్తే, గురుకుల పోస్టుల్లో బ్యాక్లాగ్ లేకుండా చూస్తామని, వెయిటింగ్ జాబితా అమలును పరిశీలిస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు కాడెత్తేసింది. నోటిఫికేషన్ ప్రకారమే పోస్టులు భర్తీ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన ప్రకటనే అందుకు నిదర్శనము. దీంతో గురుకుల అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చాలా పోస్టులు భర్తీ కాని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీ ప్రక్రియను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిప్కు అప్పగించిన విషయము తెలిసిందే. అయితే డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ కామన్ పేపర్లను పెట్టడము, డిసెండింగ్ ఆర్డర్ పాటించకపోవడంతో చాలా పోస్టులు భర్తీ కాని దుస్థితి. ఇదే విషయమై అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలను వెల్లడించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినప్పటి నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి. పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా ఉండేందుకు డౌన్ మెరిట్ లిస్ట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలకు దిగారు. నోటిఫికేషన్ ప్రకారమే పోస్టులను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించడంతో అభ్యర్థుల ఆశలన్నీ గల్లంతయ్యాయి.
ఇక నెక్స్ట్ ఇదే డిఎస్సికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ చూద్దాము. డిఎస్సిని వాయిదా వేయించండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అభ్యర్థుల వినతి. డిఎస్సిని వాయిదా వేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని ఆదివారం అభ్యర్థులు కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా 40కి పైగా పుస్తకాలను కిషన్ రెడ్డికి చూపించి వీటిని 25 రోజుల్లో ఎలా చదవగలమని ఆయన ముందు కన్నీటి పర్యంతం చెందారు. టెట్ తర్వాత 25 రోజుల సమయమే ఇచ్చారని, ప్రిపరేషన్కు ఈ సమయం సరిపోదని తెలిపారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇక డిఎస్సి హాల్ టికెట్కి సంబంధించి అప్డేట్స్ చూద్దాము. డిఎస్సి హాల్ టికెట్లో గందరగోళము. అమ్మాయి హాల్ టికెట్పై అబ్బాయి ఫోటో సిగ్నేచర్. వివరాలు చూస్తే రెయింబవళ్లు డిఎస్సికి సిద్ధమవుతున్న అభ్యర్థుల భవిష్యత్తు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా కారణంగా ప్రశ్నార్థకంగా మారింది. నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన రుద్రారపు భవ్య డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ గణితం పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. ఆదివారం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగా ఆమె ఫోటో సంతకానికి బదులు వేరొక అబ్బాయి ఫోటో అతడి సిగ్నేచర్ వచ్చింది. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని భవ్య ప్రాధేయపడుతుంది. దీనిపై డిఈఓ భిక్షపతిని నమస్తే వివరణ కోరగా హాల్ టికెట్లో సమస్యలు ఉంటే రాష్ట్ర విద్యాశాఖకు పంపి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నేడు సెక్రటేరియట్ ముట్టడి. పెద్ద సంఖ్యలో కదులుతున్న నిరుద్యోగులు. కట్టడికి భారీగా పోలీసుల మోహరింపు. సచివాలయం దారుల్లో భారీ బందోబస్తు. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు. వివరాలు చూస్తే ఉస్మానియాలో మళ్లీ పోలీసుల దౌర్జన్యము. తెల్లవారుజామునే హాస్టళ్లలోకి చొరబాటు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ శనివారం రాత్రంతా పాటలు, నినాదాలతో ఆందోళన. ఆదివారం అదుపులోకి స్టేషన్లకు తరలింపు. దిల్సుఖ్ నగర్ను చుట్టుముట్టిన బలగాలు. అభ్యర్థులు రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టము. వివరాలు చూద్దాము మరిన్ని. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండరు విడుదల, మెగా డిఎస్సి నోటిఫికేషను, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు, డిఎస్సి పరీక్ష వాయిదా, గ్రూప్ 1 మెయిన్కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను పిలవాలనే డిమాండ్లతో సోమవారం తలపెట్టిన రాష్ట్ర సచివాలయం ముట్టడిని జయప్రదం చేయాలని నిరుద్యోగులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు నిరుద్యోగులు సిద్ధమయ్యారు. న్యాయమైన డిమాండ్లు నెరవేరేదాకా ఆందోళనలను కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. రోజురోజుకు నిరసనలు ఉధృతం చేస్తున్న నిరుద్యోగులను కట్టడి చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరొక అప్డేట్, గ్రూప్స్ వాయిదా వేయాలి అంటూ కూడా నల్గొండలోని గడియారం సెంటర్లో నిరసన తెలుపుతున్నటువంటి నిరుద్యోగుల యొక్క క్లిప్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. పోస్టుల సంఖ్య పెంచాలి అంటూ నల్గొండలో నిరుద్యోగుల ధర్నా. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను వాయిదా వేయడంతో పాటు పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ధర్నాకు దిగారు. ఇక డిఎస్సిని వాయిదా వేయాలని అశోక్ దిల్సుఖ్ నగర్లో నిరసనలు ఇంతకుముందు చూసాం కదా, అదే న్యూస్కి సంబంధించి మరొక పేపర్లో ఈ విధంగా ఇచ్చారు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. మెకాన్ లిమిటెడ్లో ప్రభుత్వ రంగ సంస్థ మెకాన్ లిమిటెడ్లో మొత్తం 309 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. వీటిల్లో డిప్యూటీ ఇంజనీరు, అసిస్టెంట్ ఇంజనీరు, జేఈ, ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయి. దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి జూలై 31. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో మనకి వెబ్సైట్ లింక్ ఉంటుంది. క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ CSIRలో మొత్తము 52 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. వీటిలో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు అయితే ఉన్నాయి. వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీలు జూలై 22, 23. పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి, serc.res.in. ఇక నెక్స్ట్ IBPSలో క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటిల్లో 6128 క్లర్క్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి కూడా మన యొక్క వెబ్సైట్లో క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ క్లిక్ చేసి ఒకసారి వివరాలను తెలుసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వ్యవసాయ కోర్సులకు నోటిఫికేషన్స్. ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానము ఆగస్టు 18 చివరి తేదీ. ఎఫ్సెట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మనకి వెబ్సైట్ని విజిట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్
ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘము 2024 జూలై 12న ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు సీఈఓగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా స్థానంలో ఈ నియామకము జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే భారతదేశ జనాభా 2024లో 145 కోట్లు ఉండగా 2054 నాటికి అది 169 కోట్లకు, అలాగే 2060 నాటికి 170 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి తన వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదికలో పేర్కొంది. నివేదికలకు సంబంధించినటువంటి డేటా కూడా మనకి రీసెంట్ ఎగ్జామ్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది కాబట్టి వీటిని నోట్ చేసుకోండి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉంది. ప్రస్తుతము చైనా జనాభా 141 కోట్లు కాగా 2054 నాటికి ఇది 121 కోట్లకు తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ 25ను ఇకపై ఏటా రాజ్యాంగ హత్యా దినంగా జరుపుకోవాలని, అంటే సంవిధాన హత్యా దివాస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వము నిర్ణయించింది. ఈ మేరకు 2024 జూలై 12న గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చంద్రుడి పైన నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటుకు చైనా శాస్త్రవేత్తల ప్రణాళిక. వివరాలు చూస్తే భూమిపైన ఉన్నట్టుగానే చంద్రుడి పైన కూడా శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు పలువురు చైనా శాస్త్రవేత్తలు ప్రణాళికను రూపొందించారు. బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ సిస్టమ్ ఇంజనీరింగ్కు చెందిన బృందము చంద్రుడి చుట్టూ 21 ఉపగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. చంద్రుడి అణువణువును తెలుసుకునేలా ఈ నావిగేషన్ వ్యవస్థ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 4 కక్షల్లో 3 దఫాల్లో ఈ ఉపగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీకు పీడిఎఫ్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్లో చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. గ్రహ శకలాలపై మైనింగ్, అంతరిక్ష నిర్మాణాల కోసము ఆస్టరాయిడ్స్ నుంచి మెటీరియల్స్, పీక్సెల్ స్పేస్. వివరాలు చూసినట్లయితే భవిష్యత్తులో అంతరిక్షంలో చేపట్టబోయే నిర్మాణాల కోసం కావలసిన పదార్థాలను గ్రహ శకలాల నుంచి సేకరించే అవకాశం ఉందని అంటున్నది బెంగళూరుకు చెందిన అంతరిక్ష రంగ స్టార్టప్ పిక్సెల్ స్పేస్. ఈ సంస్థ సీఈఓ అవాయిస్ అహ్మద్ తమ భవిష్యత్తు ప్రణాళికలను పీటీఐకు వెల్లడించారు. అంతరిక్షంలో నిర్మాణాల కోసం కావలసిన పదార్థాలను గుర్తించేందుకు చంద్రుడు గ్రహ శకలాలను మ్యాప్ చేయాలనే ఆలోచనలు ఉన్నట్టు తెలిపారు. భవన నిర్మాణ పదార్థాలు, ఇంధన వనరులను గ్రహ శకలాల్లో అన్వేషించాలనే దీర్ఘకాలిక ప్రణాళిక ఉన్నట్టు చెప్పారు. భవిష్యత్తులో అంతరిక్షంపైకి మానవాళి విస్తరిస్తే కావాల్సిన పదార్థాలను భూమి నుంచి తీసుకెళ్లడం తెలివైన పని కాదని, అంతరిక్షంలో ఇంకా ఎక్కువ పదార్థాలు ఉన్నాయని తెలిపారు. ఇక నెక్స్ట్ ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మరొక కరెంట్ అఫైర్స్ చూద్దాము. కుప్పకూలనున్న 20 శాటిలైట్లు. వివరాలు చూస్తే అమెరికా ప్రైవేట్ అంతరిక్ష కంపెనీ స్పేస్ ఎక్స్ తాజాగా చేపట్టినటువంటి ఫాల్కాన్ 9 రాకెట్ ప్రయోగము విఫలమైంది. ఒకేసారి 20 శాటిలైట్లను రాకెట్ భూకక్షలో చేర్చలేకపోయింది. సాంకేతిక లోపం కారణంగా నిర్దేశిత కక్షలో కాకుండా దానికన్నా దిగువన ఉన్న కక్షలోకి శాటిలైట్స్ ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో ఆ శాటిలైట్స్ త్వరలో భూమి మీదకు దూసుకువచ్చి కుప్పకూలనున్నాయి అంటూ స్పేస్ ఎక్స్ అధికారిక వెబ్సైట్ వెల్లడించింది. గురువారం రాత్రి కాలిఫోర్నియా నుంచి చేపట్టిన రాకెట్ ప్రయోగము విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆ శాటిలైట్స్ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి నశిస్తాయి అని ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇక నెక్స్ట్ నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలీ నేడు ప్రమాణము. వివరాలు చూస్తే నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ఎంపికయ్యారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వము ఇటీవల విశ్వాస తీర్మానంలో ఓడిపోయి కుప్పకూలిన విషయము తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సిపిఎన్ యుఎంఎల్ మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్ల కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కొత్త ప్రధానిగా ఓలీని దేశ అధ్యక్షుడు
రామచంద్ర పౌడెల్ ఎంపిక చేశారు. ఓలీతో పాటు కొత్త మంత్రివర్గము సోమవారం ప్రమాణం చేయనుంది, అంటే ఈరోజు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మిస్ ఏఐ పోటీల్లో విజేతగా కెంజా లాయ్లీ. వివరాలు చూస్తే ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించినటువంటి మిస్ ఏఐ పోటీల్లో మొరాకోకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ కెంజా లాయ్లీ విజేతగా నిలిచారు. దీంతో ప్రపంచంలోనే మొదటి మిస్ ఏఐ కిరీటాన్ని దక్కించుకున్న అందాల సుందరిగా ఈమె నిలిచారు. విజేతగా నిలిచిన కెంజా లాయ్లీకి $20,000 ప్రైజ్ మనీ దక్కింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే అల్కరాజ్ అదర్హో వరుసగా రెండవసారి వింబుల్డన్ కైవసము. జకోవిచ్కు మళ్ళీ నిరాశే. వివరాలు చూసినట్లయితే వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో వరుసగా రెండవ ఏడాది అదే దృశ్యము. 21 ఏళ్ల యువ సంచలనము అల్కరాజ్ విజయనాథం చేస్తే దిగ్గజ ఆటగాడు నోవాక్ జకోవిచ్ తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. రికార్డు స్థాయిలో 25 టైటిల్స్ సాధించాలన్న జకోవిచ్ ఆశలకు గండి కొడుతూ అల్కరాజ్ మరోసారి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో ఛాంపియన్గా నిలిచాడు. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్, మరొక కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే సీనియర్ల గైర్హాజరీతో జింబాబ్వేకి వెళ్ళినటువంటి యువ భారత జట్టు విజయంతో ఈ యొక్క పర్యటనను ముగించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టీ20లోనే అనూహ్య ఓటమి ఎదురైన తర్వాత పుంజుకుని వరుసగా 4 మ్యాచ్లలోనూ ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించింది. హరారే వేదికగా జరిగినటువంటి ఆఖరి టీ20లో భారత్ బ్యాట్తో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా బంతితో మాత్రము రెచ్చిపోయి సిరీస్ను 4-1తో గెలుచుకుంది. 5వ టీ20లోనూ భారత్ గెలుపు సాధించింది. సిరీస్ 4-1తో కైవసము. రాణించిన శాంసన్, ముఖేష్. ఇక మరిన్ని వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే భారత్దే లెజెండ్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ ఓటమి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ క్రికెటర్లు ఆడే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టైటిల్ను భారత్ కైవసం చేసుకుంది. యువరాజ్ సింగ్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్లో 5 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఓడించింది. ఈ నెల 3 నుంచి 13 దాకా జరిగిన ఈ టోర్నీలో భాగంగా భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ముగిసిన ఫైనల్లో యూనిస్ ఖాన్ సారథ్యంలోని పాక్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ టాప్ స్కోరరు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ రాణించాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చినటువంటి భారత్ 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇక నెక్స్ట్ ఈనాటి నమస్తే తెలంగాణలోని నిపుణలో ఎవరైతే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి హిస్టరీ టాపిక్లోని ముఖ్యమైన థియరీ ఆర్టికల్ని అయితే ఇక్కడ పబ్లిష్ చేశారు. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే ఇచ్చారండి. దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇదే నిపుణలో రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అన్ని టాపిక్స్లోని కరెంట్ అఫైర్స్ రౌండప్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. అండ్ ఎవరైతే ఈ యొక్క పీడిఎఫ్ లింక్ కావాలనుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.